సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వార్ జోన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఉక్రెయిన్ పై మళ్ళీ రష్యా విరుచుకుపడుతోంది. 300 డ్రోన్లు 7 మిసైల్స్తో దాడి చేస్తోంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలే టార్గెట్గా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ పై నార్త్ కొరియా మిసైల్స్ ప్రయోగం జరుగుతోంది. 5 ఇస్కాండర్ కే క్రూయిజ్లతో దాడి చేస్తోంది. నిన్న కూడా 479 డ్రోన్లు 19 మిసైల్స్తో రష్యా దాడి చేసినటువంటి పరిస్థితి. రష్యా దాడులను ఉక్రెయిన్ కూడా ధృవీకరించిన పరిస్థితి. ఉక్రెయిన్పై రష్యా దాడులు రోజు రోజుకి ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 479 డ్రోన్లు 19 మిసైల్స్తో నిన్న మిడిల్ వెస్ట్ యుక్రెయిన్ టార్గెట్ చేసిన రష్యా ఆ దాడుల్ని మరింతగా పెంచేసినటువంటి పరిస్థితి. మరోసారి ఉక్రెయిన్పై విరుచుకుపడుతూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలే టార్గెట్గా 300 డ్రోన్లు 7 మిసైల్స్తో దాడి చేసింది. ఈసారి ఏకంగా నార్త్ కొరియా మిసైల్స్తో ఉక్రెయిన్పై రష్యా దాడి చేయటం గమనార్హం. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ను ఉక్రెయిన్పై రష్యా ప్రయోగిస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో నార్త్ కొరియా నుంచి రష్యాకు తిరుగులేని మద్దతు లభిస్తున్నట్టుగా తెలుస్తోంది. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. రష్యా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే ఏ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటుందో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ మనకు అర్థమవుతుంది నార్త్ కొరియా పూర్తిగా మద్దతు ఇచ్చేసింది. నార్త్ కొరియాకి సంబంధించినటువంటి క్షిపణులు ఇప్పుడు ఉక్రెయిన్ ప్రధాన నగరాల్ని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. జెలెన్స్కీ వణికిపోతున్నటువంటి పరిస్థితి. ట్రంప్ మద్దతు కోరతాడా? ఐరోపా దేశాలు తన మిత్ర దేశాలతో, ముఖ్యంగా రష్యా మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా టచ్లోకి వెళ్ళి ఈ యుద్ధాన్ని ఆపు చేయండి, మేము తట్టుకోలేకపోతున్నాం, ఇలాంటి ప్రతిపాదనలు పెట్టే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని గురించి కొంత లోతుగా మనం అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. తిరుమల్, ఒక్కసారి మనం చూసుకుంటే గతానికి మించి అన్నట్టుగా 2-3 రోజులు చూస్తే రష్యా ప్రతీకార దాడులు స్టార్ట్ చేసేసింది. యుక్రెయిన్ ప్రధాన నగరాలు టార్గెట్ చేస్తోంది. దాడులు విపరీతంగా కొనసాగుతున్నాయి. కానీ రోజు రోజుకి ఈ దాడి తీవ్రత అనేది పెరుగుతోంది. జెలెన్స్కీ మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఎంత భయంతో ఉన్నాడన్నది. ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు నార్త్ కొరియా కూడా ఎంటర్ అయిన నేపథ్యంలో ఎలా ఉండిపోతుంది దీని స్వరూపం? వలి చాలా స్పష్టంగా ఒక సీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఉక్రెయిన్ ఎప్పుడైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్ని ఆపరేట్ చేసిందో, రష్యా పైన ఒక భీకరమైన దాడి చేసిందో, కొంత గ్యాప్ తీసుకున్న పుతిన్ వరుసగా గడిచిన 4 రోజులుగా వరుసగా ఉక్రెయిన్ పైన బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. పుతిన్ చాలా స్పష్టంగా ఉక్రెయిన్ని టార్గెట్ చేశాడు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ భూభాగంలో 20% తన చేతుల్లో చిక్కించుకుంది. ఆ ప్రాంతంలో రష్యా సైన్యం ముందుకు వచ్చేసింది. సో ఉక్రెయిన్ కూడా రష్యా దాడుల్ని తిప్పికొట్టడానికి కొంత ప్రయత్నం చేసింది. కానీ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది రష్యా జీర్ణించుకోలేకపోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కూడా దాదాపు 300 డ్రోన్లతో అట్లాగే 9 మిసైల్స్ని ప్రయోగించింది. ఇందులో ముఖ్యంగా మీరు అన్నట్టు నార్త్ కొరియా మిసైల్స్ కనిపిస్తున్నాయి. చాలా స్పష్టంగా చూడొచ్చు. లాస్ట్ వీక్లో రష్యా రాయబార కార్యాలయం అంటే రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి నార్త్ కొరియా వెళ్ళారు. అక్కడ కిమ్ జోంగ్తో భేటీ అయ్యారు. యుద్ధానికి కావాల్సిన సహాయాన్ని అడిగారు. ఇది చాలా స్పష్టంగా మొదట ఈ సంవత్సరంలో ఆయన 2 సార్లు వెళ్ళారు నార్త్ కొరియాకి. 2 సార్లు కూడా కిమ్ చాలా స్పష్టంగా రష్యాకి మేము అన్కండిషనల్గా ఎటువంటి షరతులు లేకుండా మేము సపోర్ట్ చేస్తున్నాము, అంటే రష్యా యుద్ధంలో మేము భాగస్వామి అవుతున్నామని ప్రకటించినట్టే అనుకోవాలి. ఇప్పటికే ఉక్రెయిన్ బోలెడంత పేలుడు సామాగ్రిని కావచ్చు, మిసైల్స్ని కావచ్చు, లేకపోతే ఇతర యుద్ధ సామాగ్రికి సంబంధించిన మిలిటరీ సపోర్ట్ని అయితే బోలెడంత రష్యాకు చేస్తోంది. అందుకే జెలెన్స్కీ మొదటి నుంచి చెప్తున్నాడు, ఎవరైతే మేము యుద్ధం చేస్తున్నామో సరిహద్దుల్లో దాదాపు 600 మందికి పైగా నార్త్ కొరియా సైనికులు చనిపోయారు, వాళ్ళ మృతదేహాలు మా దగ్గర ఉన్నాయని ఆల్రెడీ శాంతి చర్చలకు ముందే ఈ విషయాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే నార్త్ కొరియాకి రష్యా ప్రతినిధులు వెళ్ళారో, కిమ్ ఎప్పుడైతే రష్యాకి బాహాటంగా మద్దతును ప్రకటించారో ఆటోమేటిక్గా నార్త్ కొరియాకి సంబంధించిన మిసైల్స్ పడ్డాయని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జెలెన్స్కీ ఏం మామూలుగా లేడు. కొద్దిసేపటి క్రితం మీరు ఒకసారి చూస్తే మీడియాలో చాలా స్పష్టంగా ఇప్పటికీ ఎక్స్చేంజ్ ఫైర్ చాలా దారుణంగా జరుగుతుంది. సరిహద్దుల్లో రష్యా డ్రోన్లో అటాక్ కావచ్చు, బాంబు దాడులు కావచ్చు వరుసగా చేస్తుంది. ఉక్రెయిన్ వాటిని తిప్పికొడుతుంది, ఎదుర్కొంటోంది. వ్యూహాత్మకంగా దాడి చేశాడు రష్యా మీద. ఎందుకంటే 18 నెలల పాటు
చాలా పక్కాగా పకడ్బందీగా డ్రోన్లని రష్యా భూభాగంలో 6,000 కిలోమీటర్లు లోపలికి పంపించి రష్యా ఎయిర్ బేస్ మీద దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాడు కదా. ఇప్పుడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి, ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి, గుండె మీద కొట్టినట్టు పరిస్థితుంది. ఇప్పుడు నార్త్ కొరియా మద్దతుంటేనే ప్రతీకారం 100% తీర్చుకోగలను అని భావించి నార్త్ కొరియా సపోర్ట్ తీసుకున్న పరిస్థితి ఉందా? అట్లాగే చూడాలా? అంటే ఇవాళ రష్యా చాలా ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది, నాటో విస్తరణ తగ్గాలి. ఒక కీలకమైన వ్యాఖ్య. నాటో అంటే పరోక్షంగా నాటో ఉక్రెయిన్కి మద్దతు ఇస్తుంది, యూరప్ దేశాలు ఉక్రెయిన్కి మద్దతు ఇస్తున్న వ్యాఖ్యలను కూడా రష్యా ఇవాళ చేసింది. రష్యా ప్రతినిధి బృందం యుద్ధం పైన మాట్లాడుతూ నాటో విస్తరణ తగ్గాలి, నాటో విస్తరణ అనేది ప్రమాదకరం ప్రపంచానికని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నార్త్ కొరియా పైన జెలెన్స్కీ వరుసగా ఆరోపణలు చేయడం, నార్త్ కొరియా సైన్యం రష్యా సైన్యంతో కలిసి మా పైన దాడులు చేస్తుందని చెప్పడం, నార్త్ కొరియా యుద్ధంలో భాగమైందని చెప్పడం, నార్త్ కొరియా ఓపెన్గా రష్యాకి మద్దతు ప్రకటించడం వల్ల హింసాత్మకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం, ఇదంతా చూస్తుంటే జెలెన్స్కీ భయపడుతున్నట్టు అనిపించట్లే. ప్రపంచ దేశాల్ని ఈ యుద్ధం వైపు రష్యాని ఆపండి అని చెబుతూనే ఇతర దేశాలు ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతున్నాయనే మాట చెప్తున్నారు. ఇది కొంత ప్రమాదకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే 3 ఏళ్లుగా 2022 నుంచి జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికీ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది రష్యా సైన్యం కావచ్చు, ఇటు ఉక్రెయిన్ సైన్యం కావచ్చు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ శరీరాలు తునాతునకలైనాయి. వాళ్ళని ఒక్క దేశానికి ఒక దేశం అప్పగించుకునే ఒక ఒప్పందం మాత్రమే కుదిరింది. అది కేవలం 1,200 మందిని నిన్న అప్పగించారు. గాయపడ్డ వాళ్ళు రష్యా దగ్గర బందీలుగా ఉన్నారు. గాయపడ్డ రష్యా సైనికులు ఉక్రెయిన్ దగ్గర బందీలుగా ఉన్నారు. పరిస్థితి భీతావాహంగా ఉంది. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు శాంతి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. డొనాల్డ్ ట్రంప్ దీనికి కొంత ప్రయత్నం చేశారు. ఇస్తాంబుల్లో 2 దేశాల మధ్య 2 దఫాల శాంతి చర్చలకు కొంత ఆస్కారం ఏర్పడింది. కానీ ఈ ఎప్పుడైతే స్పైడర్ వెబ్ అటాక్ జరిగిందో దాంతో ఒక్కసారిగా మళ్ళీ పరిస్థితి అంతా చెల్లాచెదురైంది. ఇప్పుడు శాంతి చర్చలు, డిస్కషన్స్ అనే వాయిసే వినిపించట్లేదు రష్యా. ఖచ్చితంగా మొన్న ట్రంప్ చెప్పినప్పుడే చాలా స్పష్టంగా ట్రంప్కి పుతిన్ చెప్పాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పుతిన్ ఇప్పట్లో నేను ఉక్రెయిన్ వదిలిపెట్టను అని ట్రంప్కు తెగేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. అక్కడ చెప్తున్నాడు ట్రంప్ చాలా మనం ట్రంప్ ట్వీట్లో ఒకసారి చూడొచ్చు. ట్రంప్ చాలా బాగా మాట్లాడారు, కానీ ఇప్పట్లో పీస్ కుదిరే పరిస్థితి నాకు కనిపించలేదు అన్నాడు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. పుతిన్ చాలా బాగా మాట్లాడారు, కానీ ఇప్పట్లో పీస్ కుదిరే పరిస్థితి నాకు కనిపించలేదని ట్రంప్ తన ట్వీట్లో రాశాడు. ఇది చూస్తుంటే ఖచ్చితంగా పుతిన్ చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీగా తన మిత్ర దేశాల బలాన్ని అన్వయించుకుంటున్నాడు. ఇతర దేశాల నుంచి కూడా తన బలాన్ని తెచ్చుకుంటున్నాడు. ఉక్రెయిన్ ఆల్రెడీ యుద్ధంలో ఉంది అని చెప్పాలి మనం ఇక్కడ. తిరుమల ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి ఏమన్నా ఒక రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నాడా జెలెన్స్కీ? ఇప్పుడు నార్త్ కొరియా సపోర్ట్ అటు చేసింది కాబట్టి మన మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, మన నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, యుద్ధ కథనంలోకి దిగండి అని చెప్పి పరోక్షంగా థర్డ్ వరల్డ్ వార్ క్రియేట్ చేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా జెలెన్స్కీ? ఏమో జెలెన్స్కీ అరుపులు వినిపిస్తుంటే అట్లే అనిపిస్తుంది కదా. జెలెన్స్కీ అరుపులు వినిపిస్తుంటే యూరప్ దేశాన్ని గతం నుంచే చాలాసార్లు జెలెన్స్కీ అడుగుతున్నాడు బహిరంగంగానే, నాకు మద్దతు ఇవ్వండి, రష్యా నేను ఎదుర్కోలేకపోతున్నాను, నాకు మద్దతు ఇవ్వండి. చాలా అనాలిసిస్ చూస్తున్నాం, కొందరు ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్లో ఉన్న అనేక ఖనిజ సంపదలు కావచ్చు, ప్రకృతి వనరులు కావచ్చు, వీటిపైన యూరప్ దేశాలు గ్రిప్ సాధించాయి. చాలా యూరప్ దేశాలు, అమెరికా దాదాపు 60% పైగా ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ సంపద పైన లేకపోతే ప్రకృతి వనరుల పైన ఒప్పందాలు చేసుకొని ఉంది. యూరప్ దేశాలు కూడా ఉక్రెయిన్లో ఉన్న చాలా ఇటువంటి వనరులని యూరప్ దేశాలు కూడా కొన్ని తమ గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేసి, ఒక రకంగా చెప్పాలంటే ఉక్రెయిన్ని ఒక వస్తువుగా వాడుకుంటున్న యూరప్ దేశాలు. ఈ టైంలో ఖచ్చితంగా జెలెన్స్కీ ఉక్రెయిన్కు తరఫున యూరప్ దేశాలని కానీ ఇతర దేశాలని మద్దతు అడిగే అవకాశం ఉంది. ఒకవేళ యూరప్ దేశాల్లో లేకపోతే నాటో కూటమియో ఉక్రెయిన్కి మద్దతు ఇస్తే ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినట్టు చెప్పాలి. ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తుంది నార్త్ కొరియా అన్కండిషనల్గా రష్యాకి మద్దతు ఇస్తుంది. నార్త్ కొరియా సైన్యం ఇవాళ రష్యా సైన్యంతో కలిసి పోరాటం చేస్తుంది. ఉక్రెయిన్ సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో నార్త్ కొరియా సైనికులు చనిపోయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇవాళ ఉక్రెయిన్లో దొరికిన బ్యాలిస్టిక్ మిసైల్స్ చూస్తే నార్త్ కొరియా మిసైల్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే రష్యాకి ఉక్రెయిన్ నార్త్ కొరియా కానీ సపోర్ట్ చేస్తుంది కనిపిస్తుంది కదా. ఇంకోవైపు ఇటు ఉక్రెయిన్కి ఆల్రెడీ బ్రిటన్ సపోర్ట్ చేస్తుంది. బ్రిటన్ 10.8 బిలియన్ పౌండ్ల ఆర్థిక సాయాన్ని, మిలిటరీ సాయాన్ని అందిస్తోంది. ఆల్రెడీ 30,000 రాకాసి డ్రోన్లను అందించింది. ఇంకో 1,00,000 డ్రోన్లని ఈ ఆగస్టు నుంచి మేము సరఫరా చేస్తామని ఉక్రెయిన్కి బాహటంగానే చెప్తోంది. ఇదంతా చూస్తుంటే కొంత 3వ ప్రపంచ యుద్ధం వరకు యుద్ధం కొనసాగుతుందేమో, 3వ ప్రపంచ యుద్ధానికి ఈ యుద్ధమే మూలం అవుతుందేమో ఒక ఆలోచన అయితే స్టార్ట్ అయింది. చర్చ అయితే ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇంటర్నేషనల్ మీడియా చాలా స్పష్టంగా చెప్తుంది, యూరప్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, పుతిన్ పైన దాడి చేయడం వల్ల యూరప్కి థ్రెట్ తగ్గింది. పుతిన్ పైన దాడి చేయడం 41 యుద్ధ విమానాలని ధ్వంసం చేయడం వల్ల యూరప్ పైన రష్యా అణుబాంబులు వేసే
ప్రమాదం తీవ్రత కొంత తగ్గింది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత అణు నిల్వలు కలిగిన అణు బాంబులు కలిగిన దేశం రష్యా. రష్యా దగ్గర ఉన్న ఒకవేళ రష్యా తిరగబడి బాంబులు వేస్తే ప్రపంచం అంతా స్మాష్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే 5,500కు పైగా వార్ హెడ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి. అందుకనే టార్గెట్గా ఆపరేషన్ స్పైడర్ వెబ్ని యూరప్ దేశాలు సమర్థిస్తున్నాయి. యూరప్ మీడియా చాలా స్పష్టంగా చెప్పింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని యూరప్ మీడియా హీరోగా చిత్రీకరించింది. ఇదంతా చూస్తుంటే కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉంది. అంతర్గతంగా గతంలో కోల్డ్ వార్ అనుకున్నాం కదా, అలా కోల్డ్ వార్ అయితే ఒకటి కొనసాగుతుందని చెప్పాలి. ఖచ్చితంగా ఇది కొంత జెలెన్స్కీ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉంది. వ్యూహాత్మకమైన వ్యాఖ్యలే చేస్తున్నాడు. ఉక్రెయిన్ బదనాం చేస్తున్నాడు, రేపు ఇంకో దేశాన్ని బదనాం చేసే అవకాశం ఉంటుంది. బాబోయ్ కాపాడని అంటున్నాడు, దాడులు కూడా చేస్తున్నాడు. ఇదంతా చూస్తే మాత్రం కొంత ఆందోళన ఉందని అనుకోవచ్చు. వలి రోజు రోజుకి తీవ్రత అనేది పెరుగుతుంది. ఎందుకంటే మొన్న 479 డ్రోన్లు, 19 మిసైల్స్, ఇప్పుడు మళ్ళీ 315 డ్రోన్లు, 23 నార్త్ కొరియాకి సంబంధించిన క్రూయిజ్ మిసైల్స్తో దాడి చేసే పరిస్థితి. అంటే ముఖ్యంగా ఉక్రెయిన్ ప్రధాన నగరాలు అల్లాడిపోతున్నాయి. సాధారణ పౌరులు కూడా చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఐరాస కూడా దీన్ని ధృవీకరించినటువంటి పరిస్థితి. ఇది ఇట్లాగే కొనసాగితే అంటే ఏ పాయింట్ వరకు పుతిన్ ప్రతీకారం చల్లారే పరిస్థితి ఉందంటారు? అదే అర్థం కావని పరిస్థితి. ట్రంప్ వచ్చాడు, ఇప్పటికీ ట్రంప్ వచ్చి అడిగాడు కానీ సెట్ అవ్వట్లేదు. ట్రంప్ కూడా తోక ముడిచినట్టుగా కనిపిస్తుంది ఈ రెండు దేశాల మధ్య విషయంలో. రష్యా వినే పరిస్థితిలో కనిపించట్లేదు. ఎందుకంటే రష్యా దాడుల తీరు కూడా మారిపోయింది. అంతకుముందుకు డే లైట్లో అటాక్ చేసిన సందర్భాల్లో ఇప్పుడు రష్యా నైట్ పూట అటాక్లు చేస్తుంది. నిన్న సోమవారం చేసిన దాడి 479 డ్రోన్లతో డేలోనే కొట్టింది. ఇవాళ 300 డ్రోన్లు మీరు అన్నట్టు నార్త్ కొరియాకి సంబంధించిన 23 మిసైల్స్ డే లైట్లోనే నైట్లోనే ఈవినింగ్ అయిన తర్వాత బాంబుల వర్షం కురిపిస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్ దొంగ దెబ్బ కొట్టింది. వాళ్ళ భూభాగంలోకి వెళ్ళింది, డ్రోన్లని స్మగ్లింగ్ చేసి అక్కడ తీసుకుపోయింది, వాళ్ళ ఎయిర్ బేస్లు టార్గెట్ చేసింది, వాళ్ళ యుద్ధ విమానాలని బాంబర్స్ని చాలా పకడ్బందీతో ప్లాన్తో అటాక్ చేసి వచ్చి సంబరాలు చేసుకుంది. మంట ఉంటుందిగా ఎవరికైనా, ఆటోమేటిక్గా పుతిన్ మంట తగ్గే వరకు బాంబుల దొంగ దెబ్బ కావచ్చేమో కానీ యుక్రెయిన్ మాత్రం వ్యూహాత్మక ఎత్తుగడగా చూస్తుంది. అంటే అంతేగా రష్యా ఆలోచించే దొంగ దెబ్బ అనుకుంటాం కదా. మన దగ్గర పహల్గామ్లో జరిగిన దాడిని మనం ఏమనుకుంటాం, దొంగ దెబ్బ అనుకుంటాం కదా. వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. సేమ్ ఉక్రెయిన్ కూడా విజయోత్సవాలు చేసుకోవడం కొంత ఆవేదనని, కోపాన్ని, ఆగ్రహాన్ని రగిల్చింది. రష్యా ఇప్పుడు ఒక్కతాటి పైన కనిపిస్తుంది. రష్యా ప్రజలు కూడా ఉక్రెయిన్ని భస్మం చేయండి అని సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఉక్రెయిన్ని ఇంకొంతకాలం ఖచ్చితంగా పుతిన్ పరిగెత్తిస్తాడు, ఇంకొంతకాలం ఇబ్బంది పెడతాడనే విషయం అయితే అర్థమవుతుంది. ఇదంతా కొంత ఆవేశం చల్లారిన తర్వాత ఏమైనా సీజ్ ఫైర్ వైపు కానీ శాంతి చర్చల వైపు కానీ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికైతే అటువంటి సిచ్యువేషన్స్ కానీ సీన్స్ కానీ ఎక్కడ కనిపించట్లేదు, ఏ మీడియా కూడా రిపోర్ట్ చేయట్లేదు. చూద్దాం తిరుమల. మొత్తానికైతే పరిస్థితి చాలా సీరియస్గా కనిపిస్తోంది. ఉక్రెయిన్పై రష్యా దాడులు రోజు రోజుకి తీవ్రం చేస్తోంది. 479 డ్రోన్లు, 19 మిసైల్స్ మిడిల్ వెస్ట్ యుక్రెయిన్ టార్గెట్గా రష్యా చేసిన పరిస్థితి. దాడులు రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. యుక్రెయిన్లో ప్రధాన నగరాలే టార్గెట్గా చేస్తూ ఉంది. మళ్ళీ 300 డ్రోన్లు, 7 మిసైల్స్, అది కూడా నార్త్ కొరియాకి సంబంధించినటువంటి చాలా పదునైనటువంటి, చాలా వ్యూహాత్మకంగా, చాలా షార్ప్గా దాడి చేసే మిసైల్స్తో అక్కడ పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కీవ్ ప్రాంతంపై రష్యా దాడులకు సంబంధించినటువంటి దృశ్యం చాలా స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు. కీవ్ ప్రాంతంపై రష్యా దాడులు ఇటు డే లైట్లో కావచ్చు, నైట్ టైంలో కావచ్చు, ఎంత పరిస్థితి అక్కడ చూడొచ్చు. నైట్ అయినా సరే ఎక్కడ లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి తగ్గట్టుగా చాలా వ్యూహాత్మకంగా కరెక్ట్గా మళ్ళీ గురి తప్పకుండా ఏ విధంగా దాడి జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాం. యుక్రెయిన్పై మిసైల్స్తో రష్యా దాడికి సంబంధించినటువంటి విజువల్స్, దాడి తర్వాత అపార్ట్మెంట్ ఏ విధంగా దెబ్బతిన్నదో కూడా పరిస్థితి మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. సో రోజు రోజుకి దీని తీవ్రత అనేది పెరుగుతూ పోతుంది. దాడుల తీవ్రత అనేది చాలా సీరియస్నెస్ అనుకున్న పరిస్థితుంది. ఇప్పుడు జెలెన్స్కీ మరొకసారి ట్రంప్ను సాయం కోసం అర్థిస్తున్న పరిస్థితుంది. మరొకసారి మీరు పుతిన్తో మాట్లాడండి, కొంత కూల్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి అడుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. మరి పుతిన్ ఏ మేరకు మెత్తబెడతాడో కూడా తెలియటం లేదు.